చూడండి కొబ్బరి బర్ఫీ ఇంతే అండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం బైట్స్ కట్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. కొబ్బరి నేను ఈ కప్పుతో 2 కప్పులు కొబ్బరి తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. ముందుగా చేసుకోబోయే విధానము, ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి చాలా మెత్తగా పేస్ట్ చేద్దాము. చూడండి, ఇలా కచ్చపచ్చగా చేసుకున్నాము. ఇంకా మెత్తగా కావాలి అంటే మనము ఇక్కడ వాటర్కి బదులు పాలు పోసుదాము. ఈ పాలు పోసిన తర్వాత కూడా సరిపోకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసి చాలా స్మూత్గా చేసుకుందాము. స్మూత్గా అయిపోయింది కదా. ఒక పాన్ తీసుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని వేసాను. అలాగే ఈ బెల్లం కూడా 2 ఒకటేసారి వేసి ఇలాగా మనము ఒక 25 మినిట్స్ వరకు ఇలాగా కలియపెట్టుకుంటూ ఉంటే మంచిగా బర్ఫీకి మనకి కొంచెం గట్టిగా అవుతుంది. బర్ఫీకి మంచిగా వస్తుంది మనకు. ఇలాగే ఒక 25 మినిట్స్ వరకు కలియపెట్టుకుంటూ ఉందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చిన్న పిల్లలు కూడా ఎవరైనా కూడా తినవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బరి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది తినరు కదా డైరెక్ట్. మనం ఇలా రోజు కొంచెం కొంచెం తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇలాగే ఒక 25 మినిట్స్ కలియపెడుతూ ఉందాం. చూడండి, మంచిగా ఇలాగా దగ్గరకు అవుతుంది కదా. సైడ్లో చూడండి కొంచెం లైట్గా ఆయిల్ లాగా వస్తుంది. ఇందులో మనము నెయ్యి కానీ వెన్న కానీ ఏమి కూడా వేయవలసిన అవసరం లేదండి. ఈ కొబ్బరిలోనే ఆయిలీగా ఉంటుంది కదా, అదే సరిపోతుంది. కానీ ఇంకొక 5 మినిట్స్ ఇలాగే కలిపెట్టుకుంటూ ఉంటే అది పాక్ అనేది వచ్చేసి బర్ఫీకి చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనము ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసి మంచిగా కలియపెట్టుకుందాం. కలియపెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఇలాగే కలియపెట్టుకుందాం. అప్పటికి ఇంకా మంచిగా దగ్గరకు అవుతుంది. ఒక ప్లేట్లో మంచిగా నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో వేసి మంచిగా సర్దేసుకుందాం. చూడండి, మంచిగా ఇలాగా గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక ప్లేట్లో మంచిగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. మంచిగా ఈ ప్లేట్లో అప్లై చేసుకొని నీట్గా సర్దేద్దాం.